ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తదాస్తు దేవతలు ఉంటారని చెప్పి మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో చెప్తున్నాయి. అందుకే భారతదేశం యొక్క ప్రాశస్త్యం అంతా మహిళలతోనే ముడిపడి ఉన్నది. ఆడది అంటే ఆడపిల్ల కాదు, ఆ అవసరమైతే ఆదిపరాశక్తి కూడా అవుతుందన్నటువంటిది మనం పురాణాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అట్లాంటి నేపథ్యంలో మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళా సాధికారత సాధించే విధంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పాలకుర్తి మండల కేంద్రంలో కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి తెరలేశారు. ఇక్కడ మహిళలు కూడా తమ సాధికారత సాధించే విధంగా అడుగులు వేస్తుండడానికి చిహ్నంగా మహిళలందరూ అంటే చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా యువతులు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి తెరతీశారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఒక మహిళా సాధికారతకు సంబంధించి మహిళలకు సంబంధించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే చాలామంది పిల్లలు కూడా వస్తున్నారు. ఒక్కసారి మనం చూస్తున్నాం ఇక్కడ అనేక కళాకారులు కూడా అంటే మంచి మంచి పాటలకు డ్యాన్సులు వేస్తూ స్టెప్పులు వేస్తూ మహిళల యొక్క ప్రాధాన్యతను పెంచేటువంటి పాటలకు మంచి గొప్ప స్టెప్పులు వేస్తూ తమ సాధికారతను సాధించే విధంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. నేటి మహిళలే రేపు భావి భారత నిర్మాణ ప్రదాతలుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆకాశంలో సగం అంటున్నారు కానీ అంతా మేమే అని చెప్పి ఆదిపరాశక్తి అవతారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి చూడొచ్చు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, అలాగే ఒక ఆదిపరాశక్తి లాంటి ఆలోచనలు కూడా చిన్నప్పటి నుండే వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్కు మాత్రం తిరిగి చూస్తుంది. ఇక్కడ ఒక్కసారి మనం వెళ్తాం మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మహిళ ఎన్ని బాధ్యతలు చేపడుతుందనే దాని మీద కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు ఇక్కడ మహిళ ఇంట్లో ఉంటే ఎన్ని బాధ్యతలు చేపడుతుందనే చూడొచ్చు. ఇక్కడ మేనేజింగ్ మనీ, అలాగే క్లీనింగ్ హౌస్, ప్రతిదీ కుకింగ్ ఫుడ్, ఆ తర్వాత రీడింగ్ టీచింగ్, అలాగే వర్కింగ్, ఇక్కడ చూసుడు ఫస్ట్ ఎయిడ్. అంటే ఆడపిల్ల అంటే ఒక్క ఆడపిల్ల ఉంటే 2 తరాలు తరిస్తాయి. కొడుకు పుడితేనేమో ఒక్క వంశం తరిస్తుంది, కూతురు పుడితే ఇటు భర్త వంశము, పితృవంశము, మాతృవంశం కూడా తరిస్తుంది. కాబట్టి ఆడపిల్లకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు. అందుకే అంటారు మహాలక్ష్మి అంటే ఏందనేది. అష్టలక్ష్ములు కూడా ఒక్క ఇంట్లో కూతురు ఉంటే మనకు తెలుస్తుంది. కాబట్టి మహిళా సాధికారత అనేది చూడొచ్చు. పిల్లలకు కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఒక వేషధారణతో, కట్టుబొట్లతోటి, అలాగే ఆదిపరాశక్తి అంటే ఈ కాలంలో కూడా అవసరమైన ఆదిపరాశక్తే కాదు, ఇక్కడ సమాజం కోసం రాణి రుద్రమ అవతారం ఎత్తుతుంది, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి అవుతుంది అనడానికి కూడా ఇట్లాంటి ఒక ధైర్య సాహసాలు కలిగినటువంటి ఆలోచనలు కూడా మహిళలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ పాలకుర్తి మండల కేంద్రంలో జరిగేటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి మనం హాజరవుతున్నాము. ఒక్కొక్కరితో పిల్లలతో కూడా మనం మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏం చెప్తారు ముందు మేడంతో మాయారు. చెప్పండమ్మా, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? ఇక్కడ ఇంతమంది పిల్లలతోటి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఇప్పటి వరకు యోగ చాప్ అనేది మనం చాలా రోజుల క్రితం చూసాం, కానీ మీ పిల్లలకు యోగ చాప్ నేర్పించుకుంటూ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి డ్యాన్స్లు, పర్ఫార్మెన్స్లు. రేపు ఫ్యూచర్లో ఇట్లాంటి ఫిట్నెస్ తోటి వీళ్ళు ఉంటే ప్రపంచాన్ని ఏల్తారనలో ఎలాంటి సందేహం లేదన్నది వాళ్ళ ఆలోచనలు, కాన్ఫిడెన్స్ చూస్తేనే తెలుస్తుంది. మరి మహిళా సాధికారత సాధిస్తున్నారా, లేకపోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? రేపు భవిష్యత్తుపై మహిళల ప్రాధాన్యత ఎట్లా ఉండబోతుంది? నమస్తే అండి, మేము సుధా హై స్కూల్ పాలకుర్తి నుండి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రమ్ మై స్కూల్ మేనేజ్మెంట్ ఆల్సో ఎంకరేజ్డ్ మోర్ ఫర్ స్టూడెంట్స్. అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఏ ఉమెన్ ఐ వాంట్ టు గివ్ సమ్ వర్డ్స్ అబౌట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్క రంగంలో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలామంది మహిళలు కూడా ఎడ్యుకేటెడ్ అయిపోయి పీజీస్ కంప్లీట్ చేసేసి, ఎంఏస్ కంప్లీట్ చేసేసి ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు. ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ మా స్కూల్ తరఫున పిల్లలు రావడం జరిగింది. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వారిది వారు, ఈవెన్ హస్బెండ్ ఆల్సో ఆఫ్టర్ మ్యారేజ్. ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తున్నాం సొసైటీ ఎలా ఉంది అని అంటే ఇంకా మారాలి. ఏదో మనం ఫ్రీడమ్ వచ్చిందని అనుకుంటున్నాము, బట్ ఇంకా రాలేదని చెప్పేసి నా ఉద్దేశం. ఈవెన్ ఆఫ్టర్ 10, ఆఫ్టర్ 11 o'clock ఇంకా బయటికి వెళ్ళే సిచ్యువేషన్లో మనమైతే లేము. అండ్ స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ గర్ల్స్ ర్యాగింగ్ చేయడము నెక్స్ట్ ఇంకా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి నా ఉద్దేశం అండి. సో నమస్తే.
మీరేం చెప్తారు మేడం? ఎందుకంటే పిల్లలు కూడా చక్కగా అలంకరించారు, మంచిగా డ్యాన్సులు ఉంటున్నాయి. మహిళ మీ స్కూల్ తరఫు నుంచి కూడా, ఎందుకంటే స్కూళ్ళల్లో మనం ఏది నేర్చుకుంటామో అదే పిల్లలకి అబ్బుతుంది. ఆ ప్రభావమే రేపు భవిష్యత్తు మీద, ప్రపంచం మీద, సమాజం మీద పడుతుంది. మరి పిల్లల్ని ఎట్లా తీర్చిదిద్దుతున్నారు? ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి వస్తుంది. ఎట్లా ఉంది జనరేషన్, ఎట్లా ఉంది, రేపు భవిష్యత్తులో ఎట్లా ఆశాజనకంగా ఉంది? సరే, ఓకే సార్. పిల్లలైతే ఎక్కువ మగ పిల్లల కంటే ఆడపిల్లలే ఆ, ఎక్కువ ర్యాంక్ తెచ్చుకోవడం కానీ, ఎక్కడ కానీ స్కూల్లో కానీ, అంటే ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ మహిళలే ఎక్కువ చదువుతున్నారు. ఓకే సార్, అది అక్కడ వరకు ఓకే, కానీ చూపించే వరకే మహిళలకు ఉంటుంది. కానీ బయట సెక్యూరిటీ మాత్రం కొంచెం తగ్గుతుంది సార్. కొంచెం బయట కూడా సెక్యూరిటీ లేడీస్కి ఉంటే మాకు బాగుంటుంది. చూపించడం కంటే నిజంగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన. ఇంకా కూడా మహిళలకి ఇంకా అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు జాబ్స్ కానీ ఏవైనా కూడా మాకు సెక్యూరిటీగా ఉండేటట్టు చేస్తే అది హ్యాపీ సార్. ఇప్పుడు నిజంగా ఒక పెద్ద కార్యక్రమానికి మీరు హాజరయ్యారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మహిళలందరూ ఒక దగ్గరికి వస్తుంటారు, ఆ శక్తి వేరే ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ శక్తి కేంద్రంగా ఉన్నటువంటి ఈ మహిళలు మంచి ప్రోగ్రామ్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి? పిల్లలతో పాటు ఎట్లా వచ్చారు ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? గుడ్ మార్నింగ్ సార్. మా పాప మా బాబుల కంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది సార్. మా పాప నాలాగా కాకుండా ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. మీరు ఈ ప్రోగ్రామ్ ఏం జరుగుతుంది? ఓకే, చెప్పండి అమ్మా, ఎట్లుంది ఈ ప్రోగ్రామ్? వెరీ బాగుంది. డాన్స్ ఓనారామ లెజిమ్స్ యోగ జాబ్ చేశారా మీరంతా? ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు? మా పీడి సార్ నేర్పించాడు, సుధా టెక్నిక్ స్కూల్. చూడొచ్చు, ఇక్కడ పిల్లలు కూడా చాలా చక్కగా తయారైపోయారు. మంచి కాన్సెప్ట్ తోటి ఓనా రామయ్య పాట కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎట్లుందమ్మా మహిళా దినోత్సవం సందర్భంగా మీరు అందరికీ కాబోయే నేటి మహిళలుగా మీరు రూపుదిద్దుకోబోతున్నారు. భవిష్యత్తును ఒక ప్రపంచంలో ఒక ఆశాజనకంగా సన్మార్గం వైపు నడిపించే బాధ్యత మీరు తీసుకోబోతున్నారు. మరి ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పటికీ మహిళల గురించి మీకు ఏం తెలుసు? మాకంటూ ఉమెన్స్ కంటూ ఒక డే ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వీఆర్ ప్రౌడ్ టు బీ ఉమెన్. అండ్ ఈ డ్యాన్స్ ఈరోజు మేము ప్రాక్టీస్ చేయడానికి కాదు, మా ప్రిన్సిపల్ సార్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. మా స్కూల్లో ఈ ప్రోగ్రామ్సే కాదు, చాలా ప్రోగ్రామ్స్కి ఎంకరేజ్ చేస్తారు. అండ్ దిస్ క్రెడిట్ గోస్ టు ఆల్ అవర్ టీచర్స్ అండ్ హెచ్ఎం సార్. థ్యాంక్ యూ సార్. ఏం చెప్తారమ్మా? ఈ స్కూల్లో మీ ప్రోగ్రామ్ మంచి చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? మా స్కూల్ ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. మా ప్రిన్సిపల్ సార్, మా పీటీ సార్ మాకు ఎప్పుడు ఇట్లా ప్రోగ్రామ్స్కి సపోర్ట్ చేయనేసి చెప్తూనే ఉంటారు. మా పీటీ సార్ మాకు ఈ డ్యాన్స్ నేర్పించింది మా పీటీ సార్. థ్యాంక్స్ టు పీటీ సార్ అండ్ ప్రిన్సిపల్ సార్. ఓకే, ఇక్కడ మనం గమనించవచ్చు, పాపం వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే మాకంటూ ఒక డే కేటాయించినందుకు థ్యాంక్స్ అంటున్నారు. కానీ ఆ ఒక్క డే కాదు, ప్రతిరోజు వాళ్ళదే. వాళ్ళు లేని రోజు లేదు. కాబట్టి ప్రపంచం అంతా ఆధారపడ్డది కూడా మహిళల విద్యటే. అమ్మ చేతి వంటకం కావచ్చు, అమ్మ ఇంట్లో చేసేటువంటి పనులు కావచ్చు, అమ్మ చేసేటువంటి జ్ఞానం కావచ్చు, హితబోధ కావచ్చు, సమాజంలో మంచి చెడులు నిర్ణయించేది కావచ్చు, ప్రతిదీ కూడా ఒక అమ్మ అంటే ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎన్ని జరుగుతాయనేది కూడా ఇప్పుడు మనం చూసాము. కాబట్టి ఈ ఒక్క రోజు కాదు, 365 రోజులు కాదు, ఇక్కడ సృష్టిని శాసించేదే ఒక ఆదిపరాశక్తి అవతారం. కాబట్టి అందుకే అంటారు వీళ్ళందరినీ కూడా మనకు మాతృ సమానులుగా చూస్తే సమాజం ఎంతో బాగుపడుతుంది. కొంతమంది ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, బయటికి చెప్తున్నారు, కానీ మహిళలకు రక్షణ లేకుండా పోతుందని. దీన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు మగవాళ్ళు కూడా బాధ్యతగా తన ఇంట్లో తల్లో చెల్లో ఎవరైతే ఉంటారో, తల్లి లేనిది ఏ ఒక్క ప్రాణి కూడా ఉద్భవించదు. కాబట్టి ప్రతి మహిళల్లో కూడా ఒక ఆదిపరాశక్తి తత్వాన్నే కాకుండా ఒక అమ్మతనాన్ని, ఒక చెల్లి తత్వాన్ని, ఒక కుటుంబ సభ్యుల వాతావరణాన్ని తీసుకొని మాకు గౌరవం ఇవ్వాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు చేస్తున్నటువంటి పరిస్థితి. పాలకుర్తి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.